This video brought to you by Exams A to Z, empowering through education. సో ఇది నిన్న చెప్పింది N1 N2 A1 A2 క్యాపిటల్ A. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ A1 అండ్ A మనకు వచ్చేసి D1, డిఫరెన్స్ బిట్వీన్ A2 అండ్ క్యాపిటల్ A వచ్చేసి D2. ముఖ్యంగా ఈ ఫార్ములాను మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ నాలుగిట్లో ఏదన్నా ఒకటి మిస్ అయింది అనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, ఒకవేళ క్యాపిటల్ ఏ మిస్ అయితే మీరు అజ్యూమ్డ్ యావరేజ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫార్ములా వచ్చేసి N1 D1 is equals to N2 D2. నెక్స్ట్, ఒకవేళ ఇచ్చిన నెంబర్లు కనుక ఇచ్చిన సంఖ్యలు కనుక అంక శ్రేణిలో ఉన్నాయి అనుకోండి, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సపోజ్ 5, 10, 15, 20, 25 ఇచ్చిన నెంబర్లు కనుక అంక శ్రేణిలో ఉంటే వీటి యావరేజ్ ఏమవుతుంది? వీటి సగటు అంక శ్రేణిలో ఉంటే మనం డైరెక్ట్గా మిడిల్ నెంబర్ అని చెప్పొచ్చు, లేదా కనిష్ట సంఖ్య ప్లస్ గరిష్ట సంఖ్య, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ అయినా కనిష్ట ఆర్ గరిష్ట సంఖ్య బై 2. ఫస్ట్ నెంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసాం కాబట్టి ఇది ఫస్ట్, ఇది లాస్ట్. మీరు ఇట్లా కూడా చెప్పొచ్చు, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2. లేదా ఒకవేళ అంక శ్రేణిలో ఉంటే సగటు అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. మిడిల్ వాల్యూ, యూ కెన్ సే మధ్య విలువ. దాన్ని మనం మధ్యగతం అని కూడా అంటాం, మీడియన్ అన్నమాట. చూడండి, మనకి ఇచ్చిన సంఖ్యలు సరి నెంబర్ ఆఫ్ సంఖ్యలు ఉన్నాయి అనుకోండి, అంటే ఒక 4 సంఖ్యలు ఉన్నాయి, లేదా 10 సంఖ్యలు ఉన్నాయి, లేదా 18 సంఖ్యలు ఉన్నాయి, అట్లా ఉన్నాయి అనుకోండి. 1, 2, 3, 4 ఇచ్చిన సంఖ్యలు, n అనేది సరే అయింది అనుకోండి, మధ్య విలువలు మనకు 2 వస్తాయి. ఓకే, సో ఈ రెండిటి యొక్క సగటే మనకు యావరేజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది? ఇది 2.5 అవుతుంది, ఎందుకంటే దీనిలో మిడిల్ నెంబర్ ఉండదుగా, 2 మిడిల్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ 2 మిడిల్ నెంబర్స్ మనం యావరేజ్ తీసుకోవాలన్నమాట. అదే మనకు బేసి సంఖ్యలు ఇచ్చాడు అనుకోండి, ఈ సంఖ్యలు కనుక బేసి నెంబర్ ఆఫ్ సంఖ్యలు ఉంటే డెఫినెట్ గా ఒకటే మధ్య విలువ వస్తుంది. 1, 2, 3, 4, 5 మిడిల్ వాల్యూ ఒకటే ఉంటుంది, అది 3. సో సింపుల్ గా మనం ఫార్ములా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ n అనేది ఈవెన్ అయితే దాని సగటు ఏమవుతుంది? ఇది ఎప్పుడు నెంబర్స్ ఏపీలో ఉంటే, ఇది ఏపీలో ఉంటే మాత్రమే మనకి ఇది పనిచేస్తుంది, లేకపోతే కాదు. సగటు ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ చూడండి 4 నెంబర్లు ఉన్నాయి, సో రెండవ నెంబర్ తీసుకుంటున్నాం. అంటే n నెంబర్స్ ఉంటే ఫస్ట్ n/2 ఒక విలువ ప్లస్ n/2 తర్వాత ఉన్నది n/2 ప్లస్ 1 ఒక విలువ, n/2 విలువ, n/2 ప్లస్ 1 విలువ, వీటి యొక్క సగటు, వీటి యొక్క సరాసరి మనం ఏమంటాం? మధ్య విలువ అని అంటాం, లేకపోతే మనకు సగటు వచ్చేస్తుంది, సరాసరి వచ్చేస్తుంది. అదే ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు దాని సగటు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి మనకు 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్లు ఉన్నప్పుడు ఈ 5కు ఒకటి యాడ్ చేయండి, 6 డివైడెడ్ బై 2
అంటే మూడవ విలువ. సో మూడో నెంబర్ ఏదైతే ఉంటుందో అది. సో ఇప్పుడు సగటు ఏమవుతుందంటే n+1వ పరిశీలన ఆర్ అబ్జర్వేషన్ అనొచ్చు మనం జనరల్‌గా. ఇది ఎప్పుడు మనకు ఒకవేళ ఇచ్చిన సంఖ్యలు అంక శ్రేణిలో ఉంటే. సపోజ్ మనకు 100 నంబర్స్ ఉన్నాయి. ఓకే. 100 సంఖ్యలు ఉంటే వాటి మధ్య విలువ ఏమవుతుంది అనంటే సింపుల్‌గా ఏం చేయాలి మనం? ఈవెన్ నంబర్ అయితే దాన్ని బై 2 చేయాలి. 50వ విలువ, దాని తర్వాత 51వ విలువ. ఈ రెండిటి సరాసరి తీసుకోవాలి. 50 నంబర్ ఏంటి? 51వ నంబర్ ఏంటి? వీటి రెండిటి సరాసరి ఒకవేళ 100 సంఖ్యలు ఇస్తే. అదే ఒకవేళ 255 పరిశీలనలు ఇచ్చిందనుకోండి. సో అప్పుడు సగటు మనకు ఎన్నో పరిశీలన అవుతుంది? ఒకవేళ అది అంక శ్రేణిలో ఉంటే డైరెక్ట్‌గా దీనికి 1 యాడ్ చేయండి. 255 + 1 డివైడెడ్ బై 2 ఏమవుతుంది అప్పుడు? 256/2 128 అవుతుంది. చాలా సింపుల్ అది. బట్ బేసిక్‌గా మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి? ఇచ్చిన సంఖ్యలు అంక శ్రేణిలో ఉంటే యావరేజ్ వచ్చేసి మిడిల్ నంబర్ అన్నమాట. అదే ప్రతి అబ్జర్వేషన్‌కి మనం ఒక 10 యాడ్ చేద్దాం. లేదా ఒక 5 యాడ్ చేద్దాం. ఏమవుతుంది చూడండి. ప్రతి అబ్జర్వేషన్‌కి 5 యాడ్ చేయండి. ఇక్కడ సగటు వచ్చేసి 15. ప్రతి అబ్జర్వేషన్‌కి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 10, ఇది 15, ఇది 20, ఇది 25, ఇది 30. మనకు సగటు వచ్చేసి 20 అవుతుంది. 5 సబ్ట్రాక్ట్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అన్‌మ్యూట్ చేసి అడగండి. 0, 5, 10, 15, 20. ఇప్పుడు సగటు 10 అవుతుంది. 5 తోని మల్టిప్లై చేయండి. 25, 50, 75, 100, 125 మధ్య విలువ. ఇది మళ్ళీ ఇంకా అంక శ్రేణిలోనే ఉంది కాబట్టి సగటు ఏమవుతుంది? 75. ఇది ఎప్పుడు తీసుకోవచ్చు మనం? ఓన్లీ అంక శ్రేణిలో ఉన్నప్పుడు మాత్రమే. డివైడెడ్ బై 5 చేసినా అంతే వస్తుంది. సో ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, ఇచ్చిన విలువలను యాడ్ చేస్తే వాటి సగటు కూడా ఏమవుతుంది? 5 యాడ్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే వాటి సగటు కూడా 5 సబ్ట్రాక్ట్ అవుతుంది. మల్టిప్లై చేస్తే వాళ్ళ సగటును కూడా 5తోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. డివైడ్ చేస్తే దాని సగటును కూడా 5తోని డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యాడ్ చేస్తే యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే సబ్ట్రాక్ట్, ఇంటూ చేస్తే ఇంటూ, డివైడ్ చేస్తే డివైడ్ చేయాలి. ఒకవేళ సగటు ఆఫ్ x1, x2, x3 and so on x1, xn ప్లస్ సగటు x బార్ అన్నా అనుకోండి. x1 - 101, x2 - 101 అండ్ సో ఆన్ అప్ టు xn - 101ల సగటు ఏమవుతుంది అని అడుగుతాడు జనరల్‌గా. సో 101 సారీ. అప్పుడు ఏమని చెప్పొచ్చు మనం? x బార్ మైనస్ 101. సేమ్ క్వశ్చన్. వీటి యొక్క సగటు x బార్ అయితే ఇంకొక డేటా అడగొచ్చు. 2x1 + 3, 2x2 + 3. సో మనం 2తోని గుణించి 3ని కలుపుతున్నాం ప్రతి దానికి. సో 2xn + 3 వీటి యొక్క సగటు ఏమవుతుంది అని అంటే సింప్లీ మనం ఏం చెప్పొచ్చు? 2x బార్ + 3. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇచ్చిన ప్రతి పరిశీలనలకు ఒక నెంబర్ యాడ్ చేసామనుకోండి, మన సగటు కూడా అదే నెంబర్ యాడ్ అవుతుంది. సో ఇది లిటరల్‌గా తీసుకోకుండా ఇప్పుడు చూడండి, ఒక గ్రూప్ యొక్క సగటు 20 మంది గల గ్రూప్ యొక్క సగటు వయస్సు 5 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు అనుకుందాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లాస్‌లో ఓకే. ఒక 20 మంది ఉన్నారనుకుందాం. ఈ 20 మంది యొక్క సగటు ప్రస్తుతం 25 సంవత్సరాలు. ఇదే 25 మంది యొక్క సగటు ఓకే. ఈ 20 మంది యొక్క సగటే ఒక 5 సంవత్సరాల తర్వాత అడిగా అనుకోండి. ఇప్పుడు 25 సంవత్సరాలు ఉంది.
ఓకే. అనుకోండి ఎవరు గ్రూప్‌లో నుంచి వెళ్ళిపోలేదు, ఎవరు జాయిన్ కాలేదు అనుకుందాం. సో, అప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇదే గ్రూప్ యొక్క సగటు ఏమవుతుంది? ఇప్పుడు 25 ఉంటే 5 సంవత్సరాల తర్వాత అనంటే ప్రతి ఒక్కరి వయస్సు ఏమవుతుంది? 5 సంవత్సరాలు ఇంక్రీజ్ అవుతుంది. అవునా? కాదా? 5 సంవత్సరాలు ఇంక్రీజ్ అయితే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ సగటు ఏమవుతుంది? సగటు వయస్సు ఏమవుతుంది? ఇప్పుడు 25 అంటే 5 సంవత్సరాల తర్వాత 30. దానికి లాజిక్ ఏంటి అనంటే ఇదే. ఎందుకంటే ఉన్న ప్రతి అబ్జర్వేషన్‌కి మనం ఏం చేస్తున్నాం? 5 సంవత్సరాలు యాడ్ చేస్తున్నాం. సపోజ్ 5 సంవత్సరాల తర్వాత నా వయస్సు 5 సంవత్సరాలు పెరిగిందనుకోండి. మీ వయస్సు కూడా 5 సంవత్సరాలే పెరుగుతుంది. ఓకే. అదే 5 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం సగటు వయస్సు మనం 20 అని జెప్పొచ్చు. ఒకవేళ ఎవరు జాయిన్ గాలేదు, ఎవరు వెళ్ళిపోలేదు అనుకుంటే మాత్రం అలా జెప్పొచ్చు. సో, ఇట్లాంటి క్వెషన్స్ కూడా మనకొస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇలా అడిగాననుకోండి. 26తో మొదలయ్యే 6 వరుస సరి సంఖ్యల సగటు. 26తో మొదలయ్యే 6 వరుస సరి సంఖ్యల సగటు అనంటే ఫస్ట్ 26తోని రాసుకోండి. 26, 28, ఇది 30, 32, 34. 6 గదా! 36. సో, యాక్చువల్లీ మొత్తం రాయాల్సిన అవసరం కూడా లేదు. మీకు కరెక్ట్‌గా అర్థమైతే ఈ 3 లైట్ తీసుకోండి. ఇక్కడ మనకొచ్చేదేంటి? ఈ మధ్యలో ఉన్న విలువనే మనకేమవుతుంది? సగటు అవుతుంది. సో, ఏమవుతుంది? 31. సేమ్ ఇట్లనే అడగొచ్చు నేను. 27తో లేకపోతే 227తో మొదలయ్యే 9 వరుస బేసి సంఖ్యల సగటు అన్నా అనుకోండి. 227 ఇక్కడ చూడండి 9 సంఖ్యలు అంటే డెఫినిట్‌గా ఇటు 4, ఇటు 4 పోతే ఐదో సంఖ్య ఏదైతే ఉందో అదే ఏమవుతుంది? సగటు అవుతుంది. అది తెలిసిందనుకోండి 227 తర్వాత 229 తర్వాత 231 తర్వాత 233 మధ్యలో ఏమవుతుంది ఇప్పుడు 235. ఇంకొక 4 నంబర్స్ మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు సగటు? ఇలా చెప్పొచ్చు. ఓకే. అదే రివర్స్‌లో రాసామనుకుందాం. ఆరు వరుస సరి సంఖ్యల సగటు రివర్స్ ఇస్తున్నాం. 6 వరుస సరి సంఖ్యల సగటు 81 అయినా అందులోని గరిష్ట విలువ. ఆ సంఖ్యలలోని గరిష్ట విలువ లేదా గరిష్ట సంఖ్య. అప్పుడు ఎలా రాయాలి అనంటే ఫస్ట్ మనం బేసిక్‌గా ఎలా చేస్తాం? ఒక సంఖ్య x దాని తర్వాత సంఖ్య x+2 ఇట్లా అనుకోకూడదు. సో, వరుస సరి సంఖ్యలు అనంటే ఇవి అంక శ్రేణిలోనే ఉంటాయి కాబట్టి మధ్య విలువ ఏంటి? 81 అని మనకు తెలిసిపోయింది. 81 తర్వాత ఇమ్మీడియేట్‌గా వచ్చే సరి సంఖ్య ఏంటి? 82. 81 కన్నా ముందు వచ్చే సరి సంఖ్య ఏంటి? 80. సో, దీని తర్వాత వచ్చేదేంటి? 84, 86. దీని ముందు వచ్చేదేంటి? 78, 76. సో, ఇది కనిష్ట సరి సంఖ్య, ఇది గరిష్ట సరి సంఖ్య. ఓకే. ఇది అర్థమైందనుకుంటా నేనైతే. సపోజ్ సేమ్ క్వెషన్. మీరు వితౌట్ పెన్ అండ్ పేపర్ ఆన్సర్ చేస్తే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. 6 వరుస సరి సంఖ్యల సగటు 55 అయినా వాటిలోని కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల లబ్దం.
అందులోని కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల లబ్ధం 3000 ఎస్. సో మనకి 55 మధ్యలో చూడగానే ఏమవుతుంది, ఇది 54, ఇది 56, ఇది 58, ఇది 60. ఇక్కడ ఏమవుతుంది 52, ఇక్కడ 50, ఇది 50, ఇది 60. సో మనకు వచ్చేసి 50 into 60 ఏమవుతుంది 3000. యా. సో ఇది మధ్య విలువ అయినప్పుడు చూడండి. ఓకే, 6 వరుస సరి సంఖ్యల సగటు ఏమవుతుంది 55 అన్న కాబట్టి నెక్స్ట్ 56, దాని తర్వాత 58, 60, 54, 52, 50. ఒకవేళ నేను 7 అనుకున్నా, 7 ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు వాటి యొక్క సగటు కూడా ఏం కావాలంటే ఒక సరి సంఖ్యనే కావాలి, మీరు బేసి సంఖ్య ఇవ్వలేరు, అది నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ఏమంటారు 88 అయినా అందులోని గరిష్ట సంఖ్య కాకుండా కనిష్ట సంఖ్య అని అడిగాను అనుకోండి. ఇది మధ్య విలువ అయిపోయింది. ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి. 88 అని అంటే ఇది ఏమవుతుంది 86, ఇది 84, ఇది 82. సో కనిష్ట సంఖ్య ఏమవుతుంది 82. సో ఇలాంటి గరిష్ట సంఖ్యలు కనిష్ట సంఖ్యలు ఇచ్చినప్పుడు మీకు ఈజీగా తెలుసుకోవాలి. అదే కానీ కనిష్ట సంఖ్య x అనుకుని దాని తర్వాత x+2, దాని తర్వాత x+4 అట్లా అనకూడదు. సో అది కొంచెం లాంగ్ అవుతుంది కాబట్టి ఈ వేలో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు ఆలోచించి ఆన్సర్ చెప్పండి. 100 వరుస సరి సంఖ్యల సగటు 277 అయినా అందులోని కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల మధ్య భేదం సార్. నో, ఎనీవన్ యూ గైస్ కెన్ ట్రై. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆలోచించి ఆన్సర్ చెప్పండి. వంద వరుస సరి సంఖ్యల సగటు 277 అయినా అందులోని కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల మధ్య భేదం ఎంత? 188.5. అన్ని సరి సంఖ్యలే కదా, నేను 100 సరి సంఖ్యలు అంటున్నా, పాయింట్ వస్తుందంటావా? గరిష్ట సంఖ్య కూడా ఒక సరి సంఖ్య కావాలి, కనిష్ట సంఖ్య కూడా ఒక సరి సంఖ్యనే కావాలి కదా. వంద సరి సంఖ్యల సగటు 277 అయినా అందులోని కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల మధ్య భేదం. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు యూజ్ చేయడానికి ట్రై చేయకండి. ఎప్పుడు కానీ మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫస్ట్ 100 సరి సంఖ్యలు అంటున్నా, 100 కాకుండా నేను 2 సరి సంఖ్యలే తీసుకున్నా అనుకుందాం. ఓకే, ఫస్ట్ 2, దాని తర్వాత 4. 2 సరి సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంటుంది? ఎనీవన్ ఏమవుతుంది 2 సరి సంఖ్యల మధ్య భేదం 2. ఒకవేళ నేను 3 వరుస సరి సంఖ్యలు తీసుకుంటే ఇక్కడ ఎన్ని డిఫరెన్సెస్ వస్తాయి? 3 సంఖ్యలు అంటే 2 డిఫరెన్సెస్ ఉంటాయి, అంతేనా? సో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 అంటే 6 - 2, ఇక్కడ 4 డిఫరెన్స్ అవుతుంది. అదే నేను 4 వరుస సరి సంఖ్యలు తీసుకుంటే 3 డిఫరెన్సెస్ వస్తాయి. అదే నేను 100 సరి సంఖ్యలు తీసుకున్నా అనుకోండి, ఓకే, ఎన్ని డిఫరెన్సెస్ వస్తాయి? డెఫినెట్ గా 99 భేదాలు వస్తాయి. 99 × 2 ఏమవుతుంది? 198. సో ఇది చెప్పడానికి బేసిక్ గా మనకు కాన్సెప్ట్ అవసరం లేదు. 100 సరి సంఖ్యలు అంటున్నా కదా, నేను భేదమే అడిగాను. ఏ 100 సరి సంఖ్యలైనా ఈ సగటు మీకు అవసరం లేదుగా, సగటు ఏదైనా ఉండనివ్వండి, నేను అడిగింది భేదం. ఇస్ దట్ క్లియర్? అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, 100 సరి సంఖ్యలు అంటే 200 అవుతుంది అనుకోండి. ఇది 100వ సంఖ్య, 100వ సరి సంఖ్య. ఆబ్వియస్లీ 2 - 200 ఏమవుతుంది? 198. ఇది ఏ 100 సరి సంఖ్యలు తీసుకున్నా డిఫరెన్స్ అదే వస్తుంది, ఎందుకంటే ప్రతి 2 వరుస సరి సంఖ్యల ఒకే డిఫరెన్స్ ఏముంటది? 2 ఉంటది కాబట్టి. ఐ హోప్ దట్స్ క్లియర్. ఓకే సార్, క్లియర్. అదేవిధంగా
1 2 3 ఇలా సగటు. చాలా సింపుల్ కాన్సెప్ట్, కాకపోతే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సమ్ టైమ్స్. సగటు 2 1 2 3 4 సగటు 2.5. 1 2 3 4 5 వరుస సంఖ్యలు ఎప్పుడు కానీ తీసుకుంటే డిఫరెన్స్ 1 ఉన్న సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ 1 ఉన్నాయి. ఇదే విధంగా నేను యాడ్ చేశాను అనుకోండి, డిఫరెన్స్ 1 చొప్పునే నేను యాడ్ చేస్తున్నా. ఫస్ట్ 2 అయితే ఇంకొక సంఖ్య యాడ్ అయితే ఏమవుతుంది, మనకు 2.5 అవుతుంది. ఇంకొక సంఖ్య యాడ్ అయితే ఏమవుతుంది, 3 అవుతుంది. అదే నేను డిఫరెన్స్ కనుక 2 4 6 8 వీటి సగటు ఎంత, 5. అదే 2 4 6 8 అన్ని అంక శ్రేణిలోనే ఉన్నాయి. ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, సగటు 6 అవుతుంది. అంతే కదా. అదే నేను 2 4 6 8 10 12 యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, సగటు 7 అవుతుంది. ఒకటి గమనించండి, ఇవి అన్ని సంఖ్యలు అంక శ్రేణిలోనే ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని సంఖ్యలు అంక శ్రేణిలోనే ఉన్నాయి. అంక శ్రేణి యొక్క పదాంతరం ఏదైతే ఉందో అంటే డిఫరెన్స్, ఓకే, పదాంతరం 1 ఉంది అనుకోండి, అలా మీరు ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ పోయారనుకోండి, మీ యావరేజ్ అనేది ఆ పదాంతరం బై 2 చేయండి. అంటే ఒక డిఫరెన్స్ 1 ఉంటే ఇక్కడ 0.5 పెరుగుతుంది. అదే వీటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటే మీకు ఇక్కడ 1 పెరుగుతుంది అనమాట. అదే డిఫరెన్స్ సపోజ్ 50 100 వీటి సగటు ఎంత, 75. సేమ్ అంక శ్రేణిలోనే తీసుకోండి, 50 100 150. ఇప్పుడు సగటు ఏమవుతుంది, 100. అంటే మీరు 50 డిఫరెన్స్ ఉన్న సంఖ్యలు తీసుకున్నారు అనుకోండి, సగటు ఎంత పెరుగుతుంది, 25 పెరుగుతుంది. అంటే ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఇది, 1 a ప్లస్ డి, a ప్లస్ 2d ఇలా ఉందనుకుందాం, a ప్లస్ 3d. డిఫరెన్స్ d ఉందనుకోండి, దీని సగటు ఒకవేళ నేను సంథింగ్ ఎక్స్ బార్ అనుకుంటున్నా దీని సగటు. అదే నేను ఇంకొక సంఖ్యను యాడ్ చేశాను అనుకోండి, ఎక్స్ ప్లస్ డి, ఎక్స్ ప్లస్ 2d, ఎక్స్ ప్లస్ 3d, సారీ a ప్లస్ 3d, a ప్లస్ 4d. అప్పుడు ఏమవుతుందని అంటే ఇక్కడ d డిఫరెన్స్ ఉంది ప్రతి దానికి. ఇప్పుడు మన సగటు ఏమవుతుందంటే ఎక్స్ బార్ ప్లస్ డి బై 2 అవుతుంది. ప్రతిసారి డి డిఫరెన్స్ ఉన్న సంఖ్యను యాడ్ చేస్తే మన సగటు వచ్చేసి ఏమవుతుంది, డి బై 2 పెరుగుతుంది. ఐ హోప్ ఇది మీరు గమనించారని నేను ఇందులో అనుకుంటున్నా. ఇందులో అయితే చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి. ఓకేనా. ఓకే, దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 10 వరుస సరి సంఖ్యల సగటు. ఒక్క నిమిషం. యా, 10 వరుస సరి సంఖ్యల సగటు k అయితే, ఓకే, ఈ 10 వరుస సరి సంఖ్యల తర్వాత ఇంకొక 6 వరుస సరి సంఖ్యల్ని మనం యాడ్ చేసాం. దీని తర్వాత 6 సరి సంఖ్యలు యాడ్ చేసాం. ఇప్పుడు వీటి సగటు ఏమవుతుంది అని అడుగుతాడు. ఓకే, 10 వరుస సరి సంఖ్యల సగటు k అయింది. ఈ 10 వరుస సరి సంఖ్యల తర్వాత వరుసగా ఇంకొక 6, ఓకే, దాని తర్వాత ఉన్న 6 సరి సంఖ్యలను యాడ్ చేసాం. ఇప్పుడు మన సగటు ఏమవుతుంది అని అంటే ఇమాజిన్ చేసుకోండి, సరి సంఖ్యల మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఒక సంఖ్యను యాడ్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్స్ 2 అవుతుంది కాబట్టి 1 పెరుగుతుంది. 6 సరి సంఖ్యలను యాడ్ చేస్తే ఏమవుతుంది, k ప్లస్ 6 అవుతుంది. ఈ క్వశ్చన్ అర్థమైందా మీకు? సింపుల్ గా 2 4 ఉందనుకోండి, దీని సగటు 3. అదే 2 4 6 ఇలా ఉందనుకోండి, దీని సగటు ఏమవుతుంది, 4. ఇట్లాంటివి నేను 6 సంఖ్యలు యాడ్ చేశాను అనుకోండి, అంటే 2 4, దీనికి 6 సంఖ్యలు యాడ్ చేద్దాం, 6 8 10 12 14 16. వీటి సగటు ఏమవుతుంది చెప్పండి. ఇది 4, ఇది 4, మధ్యలో ఏముంది, 9 ఉంది. సో 9 అవుతుంది. 6 సంఖ్యలు యాడ్ చేస్తే సగటు 6 పెరుగుతుంది. ఎందుకు, డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి సగటు 1 చొప్పున పెరుగుతుంది. డిఫరెన్స్ 3 ఉంటే సగటు 1.5 చొప్పున పెరుగుతుంది. ఓకే, డిఫరెన్స్ 10 ఉంటే సగటు ఏమవుతుంది, 5 చొప్పున పెరుగుతుంది. ఓకే, ఐ హోప్ ఇవి అర్థమైనాయని నేను అనుకుంటున్నాను.
జస్ట్ ఎ సెకండ్. ఓకే, ఇప్పుడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి మీకు యాక్చువల్లీ ఎగ్జామ్లో అడిగాడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇలా సగటు 25 అయితే ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. 40, 10, 25, 20, 35 ఎక్స్. దీన్ని సమ్ చేయొచ్చు, లేకపోతే నేను చెప్పినట్టుగా డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇది 25 అయితే ఇది 15, ఇది -15, ఇది 0, ఇది -5, ఇది +10, ఇది +5 అయింది. ఇక్కడ ఏం కావాలి? -5 కావాలి. అంటే ఎక్స్ అనేది ఏమవుతుంది? 25 - 5 అవుతుంది. ఇది మొత్తం తీసుకున్నా ఇంతే వస్తుంది. జనరల్ వేలో మనం ఎలా చేస్తాం? ఇవన్నిటిని డివైడెడ్ బై 6 చేసి = 25 చేస్తాం. సో ఈ విధంగా తీసుకున్న ఆన్సర్ అంతే వస్తుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి నేను మళ్ళీ డిస్కస్ చేస్తున్నా. (16a + 16b) = 48 అయితే ఏబీల సగటు ఎంత? జనరల్గా ఏబీల సగటు అంటే ఏమవుతుంది? a + b/2 కావాలి మనకు, అంతేనా? సో దీనిలోకి వెళ్ళి a + b ఏమవుతుంది? 16 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. 16 1s, 16 3s. సో ఇక్కడ వచ్చేసి a + b అనేది 3 అవుతుంది. a + b/2 వచ్చేసి ఏమవుతుంది? 3/2 అంటే 1.5, 1.5 అవుతుంది. ఎవరైనా ఆన్సర్? డైరెక్ట్ చూడకుండా చెప్పగలుగుతారా? డైరెక్ట్గా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ క్యాలిక్యులేట్ చేయకుండా 5 యొక్క మొదటి 15 గుణిజాల సరాసరి అని అడుగుతున్నాడు. 5 యొక్క మొదటి 15 గుణిజాలు 37.5. ఎందుకో పాయింట్లలో ఉందనా? 5 యొక్క ఫస్ట్ గుణిజం ఏంటి? 5. సెకండ్ ఏంటి? 10. 15వ గుణిజం ఏమవుతుంది? 5 × 15 75 అవుతుంది. సో నేను ఏం చెప్పాను? నెంబర్లు ఒకవేళ అంక శ్రేణిలో ఉంటే వాటి సరాసరి, మీకు మిడిల్ నెంబర్ తెలియదు అనుకోండి, ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలుసు, /2 కొట్టండి. సో 80/2 40 అవుతుంది. లేదు ఇలా కాదు అనుకోండి, 15 సంఖ్యలు ఉన్నాయి అనుకోండి. నేను ఏం చెప్పాను? ఒకవేళ మీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయితే మీ సగటు ఏమని చెప్పాను? మీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక ఆడ్ అయితే మన సగటు ఏమవుతుంది? 15 + 1/2. ఎన్నవ పరిశీలన, ఎన్నవ అబ్జర్వేషన్ అవుతుంది? 8వ అబ్జర్వేషనే మీ సగటు అవుతుంది. ఆబ్వియస్లీ 8వ గుణిజం ఏమవుతుంది? 5 × 8 40 అవుతుంది. ఇలా చూసుకున్నా అలా చూసుకున్నా ఏమవుతుంది? ఆన్సర్ 40. నాకు తెలిసి ఫస్ట్ ఈజీ. సో ఇట్లాంటి వాటిలో మీరు మిస్టేక్ చేయకూడదు బేసిక్గా. నెక్స్ట్
ఈ క్వశ్చన్ కూడా మీకు ప్రీవియస్ ఎస్ఐలో అడిగిన క్వశ్చన్. నాలుగు వరుస సంఖ్యలు ABCDల సగటు 55.5. ఇక్కడ వరుస సరి సంఖ్యలు అనలేదు, వరుస సంఖ్యలే అన్నాడు. జస్ట్ మధ్యలో ఎంత ఉంది? 55.5 ఉంది. 55.5 తర్వాత ఇమీడియట్ గా వచ్చే సంఖ్య ఏంటి? 56. ముందు వచ్చేది ఏంటి? 55. దాని తర్వాత 54, దీని తర్వాత 57. కానీ మనకి ఇదంతా అవసరం లేదు. వాడు అడిగింది ఏంటి? ఈ రెండింటి లబ్ధమే కదా. 55 × 56 అడుగుతున్నాడు. BC, ఇది A, ఇది B, ఇది C, ఇది D అయితే BCల లబ్ధం అన్నాడు. 55 × 56 ఏమవుతుంది? 56 × 5 ఇది 30 అనుకుంటే ఇది 280 అవుతుంది. మళ్ళీ 280 అవుతుంది. ఇది ఇప్పుడు చెప్పిన దాని కిందకే వస్తుంది. ఓకే, సో మీరు వరుస సంఖ్యలను x+1 అట్లా అనుకోకండి. డైరెక్ట్ గా మీరు వరుస సంఖ్యలు కనుక్కోవచ్చు కాబట్టి ఇలా చెప్పాను అనమాట. ఓకే, ఇంకొక స్మాల్ థింగ్, 5 × 5 ఎంత? 25. నేను మధ్య మధ్యలో కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా చెప్తూ ఉంటా, గుర్తుపెట్టుకోండి. 15 × 15 225. 25 × 25 625. అన్నిట్లో మనకు కామన్ వచ్చేది ఈ 25 మాత్రమే. ఈ నెంబర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది 15 అన్నాం అనుకోండి, 15 స్క్వేర్ అంటే దీని తర్వాత సంఖ్యతో మీరు మల్టిప్లై చేయండి. 1 × 2 చేయండి. 25 అని అంటే 25 అంటే ఏమవుతుంది ఇక్కడ? 2 × 3 చేయండి, 6 వస్తుంది. అదే నేను 35 స్క్వేర్ అంటే ఈ 3ని దాని తర్వాత సంఖ్యతో మల్టిప్లై చేయండి. 3 4 12 కాబట్టి 12 25. దెన్ నెక్స్ట్ 45 స్క్వేర్ అంటే 20 25, 30 25. 95 స్క్వేర్ అంటే 90 25. 105 స్క్వేర్ 10 × 11. 10 11s 110 కాబట్టి 115 స్క్వేర్ కూడా. 11 12s 132. 12 13s 156. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. 125 స్క్వేర్ వరకు చాలా సింపుల్. ఓకే, మీకు ఇక్కడ అన్ని తెలవాల్సింది ఏంటి? ఇక్కడికి వస్తే 11 × 12 తెలవాలి, 12 × 13 తెలవాలి. ఒక్కసారి చేస్తే అదే ఈజీ గుర్తుంటుంది. ఓకే, ఇది ఎందుకు చెప్పానంటే సపోజ్ ఇక్కడ మనకు 55 × 56 వచ్చింది అనుకోండి. ఇంతకుముందు మనకు 55 × 56 వచ్చింది. ఒకవేళ మీకు 55 × 56 అని అంటే మనకు తెలిసి ఏంటి? 55 స్క్వేర్ ప్లస్ ఇంకొక 55 యాడ్ చేయాలి. ఎందుకు అని అంటే దీన్ని 55 మైండ్లో మీరు దీన్ని ఏమని చేసుకోవచ్చు? 55 + 1. 55 × 55 55 స్క్వేర్ ప్లస్ ఇంకొక 55 సరిపోతుంది. మనకు 55 స్క్వేర్ డైరెక్ట్ తెలిసినట్టయితే 55 స్క్వేర్ ఎంత? 5 6 30. ఈ 30 25కు మీరు మైండ్లోనే 55 యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 3080. ఈవెన్ చాలా సింపుల్ థింగ్స్ కూడా మీకు సింపుల్గా అయిపోతాయి అన్నమాట. కాంప్లికేటెడ్ థింగ్స్ కూడా సమ్ టైమ్స్. ఇది ఒక చిన్న క్యాలిక్యులేషన్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు క్యాలిక్యులేషన్స్ రావాలంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అట్లానే మీరు క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా నేను కొన్ని టిప్స్ ఇస్తా, చూడండి. ఫస్ట్ మీరు క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇది నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పు ఉండాల్సింది, బట్ చూడండి.
మనకు 1 స్క్వేర్ నుండి అట్లీస్ట్ 25 స్క్వేర్స్ వరకు అయితే తెలియాలి. ఇందులో ఆల్మోస్ట్ అందరికి 15 వరకు అయితే తెలుసుంటాయి. ఓకే, మనం 17, 18 కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం కాబట్టి ఒకసారి 25 స్క్వేర్స్ వరకు రాయండి. ఓకే, రాసి గుర్తుంచుకోండి. అది పెద్ద డీల్ ఏం కాదు, ఈజీగా గుర్తుంచుకోవచ్చు మీరు. 1 క్యూబ్ టు 12 క్యూబ్ వరకు తెలియాలి. అదే 2 పవర్ 1 టు 2 పవర్ 12 వరకు, 3 పవర్ 1 టు 3 పవర్ 6 వరకు. ఆల్రెడీ మనకు 3 పవర్ 4 వరకు తెలుసు 81. దాని తర్వాత 243, 729 తెలిస్తే సరిపోతుంది. 5 పవర్ 1 టు 5 పవర్ 6 కూడా. దెన్ ఫైనలీ 1 టు 20 టేబుల్స్. ఇవన్నీ రాయడానికి నాకు తెలిసి మీకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, ఈ టేబుల్స్ రాయడానికి కొంచెం టైం పడుతుందేమో. ఈ టేబుల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ 12 వరకు తెలుసుంటాయి. కొంచెం డిఫికల్ట్ టేబుల్స్ 13 కానివ్వండి, 17 కానివ్వండి, 18, 19 ఒకసారి నేర్చుకోండి, రాయండి. ఇది నేర్చుకోవడం మీరు ఓకే టు అండ్ ఫ్రో నేర్చుకోవాలి. ఎలా అని అంటే సపోజ్ నేను 243 అని ఇచ్చాను అనుకోండి, మీరు 3 పవర్ 5 అని వెంటనే చెప్పగలగాలి. 343 ఇచ్చాను అనుకోండి, మీరు 7 క్యూబ్ అని చెప్పగలగాలి. ఎందుకంటే ఇవి నేర్చుకున్నప్పుడు మీకు ఇవి ఈజీ అయిపోతాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు 361 ఎగ్జామ్లో ఉందనుకోండి, ఇది మీకు 19 స్క్వేర్ అని తెలిస్తే మీరు సమ్ని సాల్వ్ చేసే విధానం వేరే ఉంటుంది అనమాట. తెలియకపోతే కొంచెం మీరు డిఫికల్ట్ ఉంటుంది. అదే 361 అనేది 19 స్క్వేర్ అని తెలిస్తే మీకు చాలా చాలా ఈజీ ఉంటుంది. ఓకే, అండ్ స్క్వేర్స్, క్యూబ్స్ మీకు ఇంకా వేరే వేరే హెల్ప్ఫుల్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఈ బేసిక్ నేర్చుకుంటే నేను అది ఎలా యూజ్ చేయడం కూడా చెప్తాను. మనం ఇంతకుముందు మనం 5 స్క్వేర్, 15 స్క్వేర్ చూసాం. అదే విధంగా ఇది కూడా చూడండి. మనందరికి తెలుసు. ఓకే, వాట్ ఈస్ 10 స్క్వేర్? 100. 20 స్క్వేర్ ఏమవుతుంది? 400. అదే విధంగా 90 స్క్వేర్, 9 స్క్వేర్ తెలిస్తే చాలు. 80, 100 అండ్ 100 స్క్వేర్ కూడా ఉంటుంది. యా, ఇక్కడ మీరు 1 to 9 స్క్వేర్సే నేను అడిగేది. 5 into 15 అనుకుందాం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చింది అనుకుందాం. వీటి మధ్యలో సంఖ్య 10. ఓకే, సో 10 స్క్వేర్ ఎంత? 100 కాబట్టి ఆ 100లోకి వెళ్ళి దీన్ని ఎలా మీరు ఊహించుకోవాలి అని అంటే 10 minus 5 into 10 plus 5. సో ఇక్కడ 10 స్క్వేర్ వస్తుంది, -25 వస్తుంది. 10 స్క్వేర్ minus 25 అంటే 75. ఇది ఈజీగా మీరు డైరెక్ట్ చెప్పొచ్చు, ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు సార్ అని అనొచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 into 25 అనుకోండి. మధ్యలో నెంబర్ ఏంటి? 20 minus 5, 20 plus 5. 20 స్క్వేర్ minus 25. 20 స్క్వేర్ 400 అయితే ఈ 75 ఓకే. ఆ 400లోకి వెళ్ళి 25 తీసేస్తే ఏమవుతుంది? 375. 400 కాబట్టి 400 minus 1 ఇక్కడ తీసుకుంటే 375 అవుతుంది. అదే నేను 25 into 35 అన్నా అనుకోండి, మీరు ఇమీడియట్గా 875 అని చెప్పగలగాలి. 75 కామన్ కాకపోతే 900 కదా మధ్యలోది 30 స్క్వేర్ అంటే. 30 స్క్వేర్ ఇది మీ మైండ్లో రావాలన్నమాట. మీరు చేస్తూ ఉంటే మీరు డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట. సపోజ్ 75 into 85. 80 స్క్వేర్ అంటే 6400 కదా, అంటే 6375 ఇలా చెప్పగలగాలి మీరు. 85 into 95. 8075. ఓకే, ఇవి చాలా చిన్న చిన్న ట్రిక్స్. కాకపోతే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇమీడియట్గా 375 అని కూడా చెప్పొచ్చు. నేను ఎప్పుడు కానీ 15 into 25 375, 25 into 35 875 అని రాస్తే మీరు ఎలా రాశాను, మల్టిప్లై చేశానా లేదా అని కాదు, ఈ ట్రిక్ యూజ్ చేసి రాశాను అనమాట. సో ఇది ప్రతి చిన్న క్యాలిక్యులేషన్ మనకు హెల్ప్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇంకా వచ్చే క్లాసెస్లో నేను ఇంకా క్యాలిక్యులేషన్స్ ఇస్తా. బట్ ఓవర్ నైట్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవడం అనేది పాసిబుల్ కాదు, ఇవన్నీ తెలియాలి. యా, సారీ ఇది కాదు. యా, 6 సంఖ్యల సగటు 20, మొదటి 4 సంఖ్యల సగటు 25 అయినచో చివరి 2 సంఖ్యల సగటు ఎంత? ఇది నార్మల్ క్వశ్చన్, మనం నిన్న వేసిన దానిలోకే చెప్పొచ్చు. 10 సార్, ఆన్సర్ 10.
మొత్తం మీరు సమ్ చేసిన ఏమవుతుంది 6 సంఖ్యల సగటు 20 అని అంటే ఇది 120 సమ్ చేయండి డైరెక్ట్గా 6 ఇంటూ 20 120 4 సంఖ్యల సగటు 25 100 మిగిలిన 2 సంఖ్యలు ఏమవుతాయి వాటి సమ్ అంటే వాటి మొత్తం 20 కాబట్టి బై 2 చేస్తే 10 అయిపోతుంది చాలా సింపుల్ క్వశ్చన్ అది మీకు ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను రైట్ నెక్స్ట్ టెన్ 20 30 40 50 సగటు 30 అదే ఈ 10 20 30 40 50కి ఎగ్జాక్ట్లీ ఒక సంఖ్య మాత్రమే యాడ్ చేశాను ఓకే ప్లస్ ఒక సంఖ్య ఇది ఆల్రెడీ సంఖ్య మనకు సగటు ఆల్రెడీ తెలుసు దీని సంఖ్య సగటు 30 అని ఎగ్జాక్ట్లీ నేను ఒక సంఖ్య మాత్రమే యాడ్ చేశాను ఆ సంఖ్య 30 అనుకుందాం ఈ 6 సంఖ్యల సగటు చెప్పగలుగుతారా ఓకే మన దగ్గర 5 సంఖ్యలు ఉన్నాయి 10 20 30 40 50 ఈ సంఖ్యలకు నేను 6వ సంఖ్యను కూడా జత చేస్తున్నా అదేంటి 30 సో ఇప్పుడు సరాసరి ఏంటి డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదు చాలా చాలా సింపుల్ క్వశ్చన్ 75 ఎంత 35 35 35 సార్ 35 అంటారా ఈ సమ్ ఎంత ఆల్రెడీ ఈ సంఖ్యల మొత్తం ఎంత 150 150కి మీరు 30 కలిపారు 180 బై ఎంత బై 2 కాదు మొత్తం 6 సంఖ్యలు 6 సంఖ్యలు 30 ఏమొచ్చింది 30 వచ్చింది ఓకే యా ఒకవేళ నేను సో అంత 35 కాదు 30 అక్కడ ఇంకొక సంఖ్య నేను యాడ్ చేస్తున్నా ఆ యాడ్ చేసే సంఖ్య 42 అయింది అనుకోండి ఎంత యాడ్ చేస్తున్నా నేను 42 యాడ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు సగటు ఏమవుతుంది ఆరు సరాసరి ఏమవుతుంది 6 సంఖ్యల సరాసరి సార్ ఎస్ 32 అవుతుంది అదే నేను 12 యాడ్ చేశాను అనుకోండి సగటు ఏమవుతుంది 27 సార్ 27 యా సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం నేను చెప్తాను చూడండి ఓకే మీరు ఎప్పుడు కానీ నేను ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక సంఖ్య యాడ్ చేసినప్పుడు సగటు ఏమవుతుంది అనేది మీకు తెలియాలి దానికోసమే చెప్తున్నా చూడండి ఓకే ఎప్పుడు కానీ ఆల్రెడీ సగటు ఎంత ఉంది 30 ఉంది ఏ గ్రూప్ అయినా కానివ్వండి 5 సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు అది 10 సంఖ్యలైనా 11 సంఖ్యలైనా 15 సంఖ్యలైనా డజంట్ మ్యాటర్ మీరు ఒక గ్రూప్ కి దానికి సరి సమానమైన సగటు ఓకే సంఖ్యను యాడ్ దాని సగటుకు సమానమైన సంఖ్యను యాడ్ చేశారనుకోండి సగటు ఎప్పుడు చేంజ్ కాదు గుర్తుపెట్టుకోండి మనకు ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ యొక్క సగటు 30 ఆ గ్రూప్ కి మీరు 30 అనే సంఖ్యను మీరు యాడ్ చేశారనుకోండి దాని సగటు చేంజ్ కాదు ఎందుకనంటే ఆ గ్రూప్ యొక్క సగటు 30 మీరు యాడ్ చేసేది కూడా 30 సో రిజల్టెంట్ సగటు ఏదైతే ఉందో అది కూడా 30 ఉంటుంది ఇంకోటి ఏంటనంటే మీరు ఒక గ్రూప్ కు ఓకే ఒక నెంబర్ యాడ్ చేస్తున్నారు ఈ నెంబర్ అనేది మీకు ఈ గ్రూప్ సగటు కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఈ గ్రూప్ సగటు కంటే ఎక్కువ ఉంది ఈ గ్రూప్ సగటు ఎంత 30 ఉంది మీరు యాడ్ చేసిన నెంబర్ ఎంత 42 ఓకే అంటే ఆ సగటు కంటే ఎక్కువ ఉంది
సో మీరు సింపుల్ గా సగటు ఎంత చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అది పెరుగుతుందా, తగ్గుతుందా మాత్రం చెప్పగలగాలి. పెరుగుతుందా, తగ్గుతుందా ఆబ్వియస్లీ మీరు సగటుకు సమానమైన సంఖ్యను యాడ్ చేస్తే అంతే ఉంటుంది. సగటు కంటే ఎక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేస్తే సగటు ఏమవుతుంది? పెరుగుతుంది. అదే సగటు కంటే తక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేశారనుకోండి, సగటు ఏమవుతుంది? డెఫినెట్ గా సగటు తగ్గుతుందన్నమాట. ఓకే. సగటు కన్నా తక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేస్తే మీకు వచ్చే సగటు తగ్గుతుంది. సగటు కన్నా ఎక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేస్తే వచ్చే సగటు పెరుగుతుంది. సగటుకు సరి సమానమైన సంఖ్యను యాడ్ చేస్తే సగటు ఎప్పుడు గాని చేంజ్ కాదు. సో ఇప్పుడు యాడ్ చేసిన సంఖ్య 42. మనకు ముందుగా ఉన్న సగటు 30. మనకు ఇచ్చిన సగటు కంటే ఈ 42 అనేది ఎంత ఎక్కువ ఉంది? 12 ఎక్కువ ఉంది. ఇచ్చిన సగటు కంటే ఈ 42 అనేది 12 ఎక్కువ ఉంది. ఈ 12 ఏమవుతుందనంటే ఈ 6 సంఖ్యలతోని ఈ 12ని మనం ఈ 6 సంఖ్యలకు విభజించాలి. విభజించినప్పుడు ఏమవుతుంది? 30 ప్లస్ 2 32 అవుతుంది ఇక్కడ. అదే విధంగా ఇప్పుడు మనం మూడోది చూద్దాం. 12 ఇది సగటు కంటే ఎంత తక్కువ ఉంది? సగటు 30. కాకపోతే మనకి ఎంత తక్కువ ఉంది? ఇది మనం 30 మైనస్ 18. 18 తక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది -18 డివైడెడ్ బై 6. ఈ 6 సంఖ్యల మీద -18 అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో 30 మైనస్ 18 ఏమవుతుంది? 27 అవుతుంది. ఓకే. అర్థమైందా? ఒక సంఖ్యను యాడ్ చేస్తే సగటు అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది. సపోజ్ నేను ఓకే దీనికి ఇక్కడ మనం ఒక సంఖ్యను యాడ్ చేద్దాం 90. ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఎలా చెప్పాలి అని అంటే ఆల్రెడీ 30 ఉంది. మనం ఈ 30 కంటే ఎంత ఎక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేసాం? 60 ఎక్కువ ఉన్న సంఖ్యను యాడ్ చేసాం. ఇది ఎన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది? 6 సంఖ్యల మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి మన సగటు ఏమవుతుంది? 30 ప్లస్ 10. మన రిజల్టెంట్ సగటు వచ్చేసి మనకు వచ్చే కొత్త సగటు ఏమవుతుంది? 10 ఇంక్రీజ్ అవుతుంది. సో అది 40 అవుతుంది. ఇదేం పెద్ద ఫార్ములా కాదు. జస్ట్ లాజిక్ అన్నమాట. గుర్తుపెట్టుకోవడమే. ఓకే. అర్థమైందా ఇది? ఇది ఎప్పుడు గాని ఒక సంఖ్యను యాడ్ చేసినప్పుడు మాత్రమే. ఇక్కడ 5 సంఖ్యలు ఉన్నాయి. ఒక సంఖ్యను యాడ్ చేస్తే 6 అవుతాయి. ఇక్కడ n సంఖ్యలు ఉన్నాయనుకోండి. ఒక సంఖ్యను యాడ్ చేస్తే n+1 అవుతుందన్నమాట. సో సింపుల్ గా ఇది n సంఖ్యలు అనుకోండి. సో ఫస్ట్ మొదటగా ఉన్న సగటు ప్లస్ మనం యాడ్ చేసిన సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య మైనస్ సగటు. ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉందో సంఖ్యకు సగటుకు మధ్యలో డిఫరెన్స్ అన్నమాట. బై n+1. ఇదే మన కొత్త సగటు అవుతుంది. కొత్త సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఇక్కడ మనకు మొదటగా ఉన్న సగటు మైనస్ ఒక సంఖ్య మైనస్ సగటు బై n+1 అబ్జర్వేషన్. అంటే ఇది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మనం ఎన్ని అబ్జర్వేషన్లతో డివైడ్ చేయాలి? n+1. డిఫరెన్స్ పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుందాం. ఓకే. సంఖ్య ఎక్కువ ఉంది అనుకోండి పెరుగుతుంది. సంఖ్య తక్కువ ఉంది అనుకోండి తగ్గుతుంది. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా ఇందులో? ఎవరైనా చెప్పండి. ఎనీవన్? ఓకే సార్. రైట్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ నేను కొంచెం రివర్స్ లో తీసుకున్నాను అనుకోండి. 10, 20. ఇప్పుడు 10, 20 కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకుందాం. లైక్ 5, 10, 15, 20, 25. వీటి సగటు మనకు ఆల్రెడీ తెలుసు. ఎంత దీని సగటు? 15. యా. నేను ఒక సంఖ్య x ని యాడ్ చేశాను. ఒక సంఖ్య x ని యాడ్ చేశాను. ఓకే. దీనివల్ల సగటు ఏమవుతుందంటే కొత్త సగటు ఏమవుతుందంటే 17 అవుతుంది. అప్పుడు ఈ x ఏమవుతుంది? ఆల్రెడీ ఈ సంఖ్యకు నేను x యాడ్ చేస్తే 17 అయింది కొత్త సగటు. కొత్త సగటు 17 అయితే నేను యాడ్ చేసిన సంఖ్య ఏంటి? మీరు నార్మల్గా చేయొచ్చు. నార్మల్గా చేసేదానికంటే ఇప్పుడు ఎలా చేద్దామనేది చూద్దాం. ఈ సంఖ్య యాడ్ చేయడం వల్ల సగటు పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది? 2 పెరిగింది. అవునా? 30 సార్. సో ఇది 15 ప్లస్ ఇంటూ 2. 2 ఇంటూ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మన దగ్గర?
6. ఏమవుతుంది 12 ప్లస్ దిస్ 127 అవుతుంది. చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, జనరల్గా మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే 15 యాడ్ చేశారనుకోండి. ఎందుకనంటే ఈ సగటు 15 ఉంది. ఆల్రెడీ 15 ఉన్న సగటుకు మీరు 15 యాడ్ చేస్తే సగటు ఎప్పుడు కానీ చేంజ్ కాదు, 15 అవుతుంది. ఒకవేళ సగటును మీరు ఒక్క విలువ పెంచాలనుకోండి, సగటులో ఒక్క విలువ పెంచాలంటే ఈ సంఖ్యకు మీరు 1 2 3 4 5 6 ఉన్నాయి అంటే ఈ 15కి మీరు 6 యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ సగటుని మీరు 2 పెంచాలంటే 2 ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 చేయాల్సి ఉంటుంది. అదే సగటును మీరు 10 పెంచాలనుకోండి 15 ప్లస్ 10 ఇంటూ 6. అదే మీరు ఒకవేళ సగటుని 1 తగ్గించాలనుకోండి, అంటే మీకు 14 వచ్చింది అనుకోండి, సగటు 15 మైనస్ 1 ఇంటూ 6 చేయాలి. రివర్స్ లో అన్నమాట, మనం ఇప్పుడు రివర్స్ లో చూస్తున్నాం. అంటే 9 యాడ్ చేస్తే సరిపోతుంది, సగటు ఏమవుతుంది 14 వస్తుంది. సో కలపవలసిన సంఖ్యకు ఒకవేళ నేను ఫార్ములా రాశాను అనుకోండి, కలపవలసిన సంఖ్య ఏమంటే ఇనీషియల్ యావరేజ్, ఫస్ట్ మనకు మొదటగా ఉన్న సరాసరి ఆర్ సగటు ప్లస్ ఆర్ మైనస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేటివి మనకు n+1 ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ 5 అబ్జర్వేషన్ తీసుకుంటున్నాం, ఒకటి యాడ్ చేస్తున్నాం కాబట్టి 6. ఇక్కడ n సంఖ్యలకు ఒక సంఖ్య యాడ్ చేస్తే ఏమవుతుంది n+1 ఇంటూ ఓకే పెరిగే విలువ లేదా తగ్గిన విలువ. నేను జస్ట్ విలువ అని రాస్తున్నా. ఈ విలువ ఏంటనంటే సగటు. ఓకే, సగటులో భేదం అన్నమాట. ఈ విలువనే మనం ఏమంటాం, ఓకే, పెరిగినా లేదా తగ్గిన సగటు, పెరిగినా లేదా తగ్గిన విలువ. ఓకే, సగటులో పెరిగినా లేదా తగ్గిన విలువ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది షార్ట్ ఫామ్ అన్నమాట. ఓకే, మీరు ఈ ఫార్మాట్ లో కాకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. ఇమీడియట్ గా చూడగానే చెప్పాలి అని అంటే ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. జస్ట్ సెకండ్. దీని ఆన్సర్ చెప్పండి. యా, ఎవరైనా 99 ఇన్నింగ్ల ఒక సగటు ఎంత? 99 మ్యాచెస్ ఉన్నాయి, ఇక్కడ సగటు 99. ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాడు, కొత్త సగటు వచ్చేసి మనకి ఎంత కావాలంటున్నాడు? 100 ఇన్నింగ్స్ లో సగటు పరుగులు 100 కావాలి. అలా అయితే ఈ 100 నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. చెప్పండి, ఈ నెంబర్ కలపడం వల్ల సగటు పెరిగిందా తగ్గిందా? ఏమవుతుంది? సగటు పెరిగింది. మన ఇనీషియల్ సగటు ఎంత ఉంది? 99 ఉంది. సగటు ఎంత పెరిగింది? సగటు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 100. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇది మనకి ఏంటంటే నేను ఫార్ములా లాగా ఇచ్చా కానీ లేదా కలపవలసిన సంఖ్య, కొత్త సగటు కాదు, సారీ, కలపవలసిన సంఖ్య ఏమవుతుందనంటే ఆల్రెడీ మనకున్న సగటు 99. ఇది మీరు చూసి చెప్పాలనుకుంటే మాత్రం ఈ ఫార్ములా నేను ఇంకా ఎలా చేయాలనేది కూడా చెప్తాను.
చూసి చెప్పాలనుకోండి ఈ ఫార్ములా అంతే. కలపవలసిన సంఖ్య వచ్చేసి ఆల్రెడీ ఉన్న సగటు ప్లస్ 1 పెరిగింది కాబట్టి మొత్తం 100 అబ్జర్వేషన్లు తీసుకోవాలి. 1 into 100. సో దట్ మనం యాడ్ చేయాల్సింది ఎంత 199. ఇది ఒక వే ఆఫ్ డూయింగ్. ఇంకొక వే ఆఫ్ డూయింగ్ ఏంటంటే డైరెక్ట్ ఇది మాత్రం ఇది ఈజీగా ఉంది కాబట్టి డైరెక్ట్ సమ్ చేసినా ఓకే. 100 ఇన్నింగ్స్ లో సగటు 100 కావాలంటే మొత్తం ఎంత కావాలి? 100 into 100. ఇది మొత్తం, ఇది 100 సంఖ్యల మొత్తం. 99 సంఖ్యల మొత్తం ఏమవుతుంది? 99 స్క్వేర్. దేర్ఫోర్ 100వ సంఖ్య 100 స్క్వేర్ మైనస్ 99 స్క్వేర్. ఇది సమ్ చేయడం. ఇక్కడ ఈజీ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి 1, 100 మైనస్ 99 1, 100 ప్లస్ 99 ఏంటి 199. ఈజీ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా అయిపోయింది. లేకపోతే ఒక సంఖ్య కలిపినప్పుడు మీరు ఈ మెథడ్ అన్న ఫాలో కండి, లేదా ఇంకో మెథడ్ ఏంటనంటే n1 n2 a1 a2 క్యాపిటల్ ఏ. మొదటి గ్రూప్లో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 99. రెండో గ్రూప్లో 1. ఈ 99 సంఖ్యల సగటు ఎంత? 99. ఈ 100వ సంఖ్య సగటు మనకు తెలియదు కాబట్టి x. మొత్తం కలిపితే ఎంత అవుతుంది సగటు? 100. ఫార్ములా ఏంటి? 99 ఇంటూ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 1. ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ ఉండాలి. 1 ఇంటూ x మైనస్ 100. సో కలపవలసిన సంఖ్య ఏంటి? 199. ఈ 3 వేస్లో మీరు ఏ వే కంఫర్టబుల్ అయితే సమ్కి తగ్గట్టు మీరు చేయొచ్చు. ఈ వే మీకు ఒక సంఖ్య కాకుండా 10 సంఖ్యలు కలిపినా కూడా ఈ వే యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే ఇంతకు ముందు చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎక్స్పెషల్లీ మీకు ఒకే సంఖ్య కలిపినప్పుడు ఇమీడియట్ గా చెప్పొచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే 99 నుంచి 100 అయింది అని అంటే ఏం చెప్పొచ్చు? 1 పెరిగింది. సో దేర్ ఫోర్ 1 అని అంటే సగటు సగటు 1 పెరిగింది అని అంటే ఆ సంఖ్య 100 పెరగాల్సి ఉంటుంది. సో 99 ప్లస్ 100 199 అని చెప్పొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఇది అందరికి అర్థమైందా? నేను 3 వేస్లో చెప్పాను. ఆ 3 వేస్ అర్థమయ్యాయా? ఎవరైనా రెస్పాన్స్ ఇస్తారా? అర్థమైంది సార్ అర్థమైంది. యా ఓకే ఫైన్. యా ఈ క్వశ్చన్తో మనం ఎండ్ చేసేద్దాం. దాని తర్వాత దీనిపైన మనం మోర్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి. ఒక బ్యాట్స్మెన్ యొక్క 12 ఇన్నింగ్స్లలో కొంత సగటు ఉందంటే మనకి ఎంత ఉందో తెలియదు. 13వ ఇన్నింగ్స్లో 96 పరుగులు చేయడం వలన సగటు 5 పరుగులు పెరిగింది. అంటే 12వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 13వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత అని అడుగుతున్నాడు. మీరు ఇది 2 విధాలుగా మీరు ఎంత ఆలోచిస్తే అంత ఈజీగా చెప్పొచ్చు అనమాట. చూడండి, 13వ ఇన్నింగ్స్ లో అతను ఎంత పరుగులు స్కోర్ చేశాడు? 96 పరుగులు స్కోర్ చేశాడు. దీనివల్ల ఏమైంది? 5 పాయింట్లు పెరిగాయి అని అంటున్నాడు. సగటు 5 పెరిగింది అని అంటే నార్మల్ గా దీనికి సగటు ప్లస్ 65 కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం 13 ఉన్నాయి కాబట్టి సగటు, మొదటి సగటు ప్లస్ 65 కలపాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఈ 96 అనేది ఏంటి? మొదటి సగటు ప్లస్ 65 కలిపితే వచ్చింది అనమాట. ఒకవేళ దీని నుంచి మనం 65 తీసేస్తే ఎంత వస్తుంది? 31 వస్తుంది. అంటే ఈ 12 ఇన్నింగ్స్ల సగటు అంతకుముందు ఎంత ఉంది? 31 ఉంది. కానీ ఇప్పుడు 5 పెరిగింది అంటున్నాడు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 36 అయి ఉంటుంది. ఇది ఒక వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఓకే, నాకు తెలిసి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, బట్ మళ్ళీ చెప్తున్నా చూడండి. 12 ఇన్నింగ్స్ల సగటు మనకు తెలియదు. ఎక్స్ 13వ ఇన్నింగ్ మాత్రం 96 చేశాడు. దీనివల్ల మీ కొత్త సగటు అనేది ఏమైంది చూడండి. నేను 2 వేస్ చెప్తాను. కొత్త సగటు ఏమైంది ఇక్కడ?
ఎక్స్ ప్లస్ 5 పెరిగింది. ఒక్క నిమిషం. దీనివల్ల కొత్త సగటు ఏమైందనంటే ఎక్స్ ప్లస్ 5 పెరిగింది. ఇది ఎక్స్, ఇది ఎక్స్ ప్లస్ 5. 5 పెరిగిందనంటే ఇక్కడ ఉన్న సంఖ్య ఏదైతే ఉందో అది సగటు కంటే ఎంత ఎక్కువ ఉండాలి అని అంటే 5 ఇంటూ 13 65 ఎక్కువ ఉండాలి. సో అప్పుడు మనకి ఎక్స్ వచ్చేస్తుంది కదా ఇక్కడ నుంచి. ఎక్స్ అనేది ఏంటి? 31. ఇది ఇలా రాసుకుంటే ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు? 12 సంఖ్యలు ఒక సంఖ్య. 12 సంఖ్యల సగటు మనకు తెలియదు. ఈ ఒక్క సంఖ్య సగటు మాత్రం 96. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. లేదు మీరు 13 సంఖ్యల సగటు ఎక్స్ అనుకోండి, అంతకుముందు 12 సంఖ్యల సగటు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది 12 కాదు 13 కాబట్టి ఇట్లా చేసుకోండి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. 12 ఇంటూ వీటి మధ్యలో డిఫరెన్స్ 5, 1 ఇంటూ ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ ఉండాలి. 96 మైనస్ ఎక్స్. సో 12 5 60. ఈ ఎక్స్ ఇటు వచ్చేస్తే 13 సంఖ్యల సగటు ఎంత? 96 మైనస్ 60 36. ఆన్సర్ మీకు ఎలా చూసినా వచ్చేస్తుంది. ఓకే, ఇది మనం షార్ట్ కట్ లో చేస్తే ఇలా ఉంటది. మీరు నార్మల్ వేలో ఎట్లా చేస్తారంటే 12 సంఖ్యల సగటు ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ 12 సంఖ్యల మొత్తం 12x, 13వ సంఖ్య 96 బై మొత్తం 13 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 13 ఈజ్ ఈక్వల్స్ టు కొత్త సగటు ఏమైంది? 5 పెరిగింది. ఇది నార్మల్ వే. సగటుకు ఫార్ములా ఏంటి? సంఖ్యల మొత్తం ఆర్ పరిష్. ఓకే, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు సగటు. ఇట్లా కూడా చేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది. ఓకే, మీరు దీనికి అడాప్ట్ అయింది అనుకోండి, ఈ సెకండ్ వేలో మనం ఈజీగా చెప్పొచ్చు. ఇదైనా ఈజీగానే చెప్పొచ్చు. మీరు ఓకే, ఎవరైతే ఫస్ట్ 2 క్లాసులు మిస్ అయ్యారో ప్లీజ్ ఫస్ట్ 2 వీడియోస్ చూడండి. ఓకే, దాని తర్వాత ఈ వీడియో కూడా నేను పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను నెక్స్ట్ క్లాస్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో మనం వీటిపైన ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో దట్ నేను డైరెక్ట్ ఎలా చేయడమో చెప్తాను. మీకు ఫస్ట్ బేసిక్స్ అర్థమైతే మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడితో ఈ క్లాస్ని మనం ఆపేసేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.